యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. విరాజు నువ్వు కలిసి మమ్మల్ని ఎంత టార్చర్ చేశారే. ఎలా ఉంది ఇప్పుడు? సీతని అపహరిస్తే లంక దహనం జరిగింది. సీతమ్మ మీద పడిన నిందకు కారణమైన రావణుడి మీద యుద్ధం జరిగింది. అది త్రేతాయుగం. నాడు సీత నిందని భరించి రామాంజనేయుల రాక కోసం ఎదురు చూసింది. కానీ ఇది కలియుగం. మీరు వేసిన నిందని భరించే సీతని కాదు, నేను సత్యభామని. అబ్బా, మీ పాపాన్ని తెగ నరకడానికి వచ్చిన ఆది పరాశక్తిని. అయ్యో అమ్మో, భయం వేస్తుంది మామ్. మామ్, నాకు చాలా భయం వేస్తుంది మామ్. గజగజ వణికిపోతున్నాను మామ్. అయ్యో అమ్మో. ఆఫ్టర్ ఆల్ ఆడదానివే, నువ్వు ఏం చేయగలవు? ఏం చెయ్యగలనా? ఏం చెయ్యలేనా? ఏం చెయ్యలేనా? నిన్ను చైత్ర ఆగు. ఆఫ్ట్రాలా? ఆడదంటే నీకు ఆఫ్ట్రాలా? ఆడదంటే ఆఫ్ట్రాల్ కాదురా. నీలాంటి దుష్టుల తలను తెగ నరికి మెడలో మాలగా వేసుకునే భద్రకాళి. నేను మీ పాలిట అపర భద్రకాళినిరా. పృథ్వీ, పృథ్వీ, పృథ్వీ. ఆఫ్ట్రాల్ అన్నావు కదరా, ఇప్పుడాను ఆఫ్ట్రాల్ అని. ఏం చేస్తున్నావు నువ్వు? నా కాలి గోటిని కూడా తాకలేని నువ్వు నన్ను తాకానని అబద్ధమే సృష్టిస్తున్నావా? నా బతుకుపైనే మచ్చ తీసుకొస్తావా? ఇంతవరకు మీ పాపాలని బయట పెట్టించి మా కుటుంబాన్ని కమ్మిన చీకటి తెరలను తుడిచేయాలనుకున్నాను. కానీ తుడిచేయాల్సింది మీ పాపాలను చీకటితో కాదు, మీ ప్రాణాలని. వద్దు 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 చైత్ర, వద్దు. మహి, ఏంటి అలా చూస్తున్నావు? మీ అక్క నన్ను చంపుతా అంటోంది. చైత్ర, నేను నీ చెల్లెలు మొగుణ్ణి. నేను పోతే తన బతుకు ఏమైపోతుందా అని ఆలోచించు. మహి, మహి, మీ అక్కతో చెప్పు మహి. మా ఆయనే ఏం చేయతే చెప్పు మహి. అలా చూస్తూ నిల్చుంటావేంటి మహి? చెప్పు. చెప్పు మహి, నువ్వు ఏది చెయ్యమంటే అదే చేస్తాను. మహి, మీ అక్కే ఆఫర్ ఇచ్చింది కదా, చెప్పు మహి. నా మొగని ఏం చేద్దే చెప్పు. చెప్పు మహి. మహి, నువ్వైనా చెప్పు మహి. మీ అక్కకు నువ్వైనా చెప్పమ్మా. ఏం మాట్లాడుతున్నావే? చంపేయక్క. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏంట్రా, ఊహించలేదు కదూ? తనని అడ్డు పెట్టుకుని మా అందరి జీవితాలని శాసించాలనే కదా నా చెల్లి బతుకు మీద కన్నేశావు. ఇప్పుడు తనని అడ్డు పెట్టుకుని బతికిపోవాలనుకున్నావా? లే చైత్ర. మహి,
చెప్పు, వీడు కట్టిన తాళికి విలువిస్తున్నావా? మహి, ప్లీజ్ మహి, నన్ను క్షమించు మహి. మహి, ప్లీజ్ మహి, ఈ ఒక్కసారికి నన్ను కాపాడు మహి, ప్లీజ్ మహి. పవిత్రమైన తాళిని పగ కోసం వాడుకుంటావే, పాపమే. పాపమే. నువ్వు తెచ్చిన పాపానికి ప్రతీకార రూపమేరా ఈ పాపం. ఇక నీకు బతికే అర్హత లేదు. చైత్ర, వద్దు చైత్ర, వద్దు. నీకు దండం పెడతాను చైత్ర, దండం పెడతాను. ఒక ఆడపిల్ల బతుకుని ఛిద్రం చేసిన చేతులతోనే ప్రాణం పోతుందని ప్రాధేయపడుతూ దండం పెడుతున్నావా? మరి ఇదే బాధ ఆ ఆడపిల్లకు కూడా ఉంటుందని ఎందుకురా తెలీదు మీకు? ఆడదంటే చిన్న చూపు కాదు, ఈ లోకాలనే చూపించే మహానేత్రం రా ఆడది. ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఆ అగ్నితో లోకాన్ని దహించి వేయగల శక్తి స్వరూపిణి, మహాపరాశక్తి రా ఆడది. ఏం చెయ్యగలదా? ఏం చెయ్యగలదా? ఏమైనా చేయగలదు. ప్రాణం పోయగలదు, ఎన్ని ప్రాణాలైనా తీయగలదు. వీణ్ణి చంపి నిన్నెందుకు వదిలేశానో తెలుసా?
నా తల్లి పట్ల నువ్వు చేసిన పాపం అందరిలోనే నువ్వు ఒప్పుకోవాలి. ఆ క్షణం కూడా తొందరలోనే వస్తుంది, ఒప్పుకొని తీరుతావు. పృథ్వీ, దిగులు పడకు మహి. వీడి చావుతో నా మీద పడిన మచ్చ చెరిగిపోయింది. నువ్వు జాగ్రత్త. అమ్మని జాగ్రత్తగా చూసుకో. లేదక్కా, లేదు. వాడు చేసిన పాపానికి వాడు చచ్చినా సరే కాని వాడి చావు నీ జీవితాన్ని బలి కోరకూడదు. నా కోసం అనుభవించిన శిక్ష చాలక్క. మరోసారి నీకెలాంటి శిక్ష పడనివ్వను. ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను. నీకేమి కానివ్వను, నీకేం కానివ్వను. ఈ దుష్టుల పాలిట మృత్యు దేవతల వీళ్ళ వెంట నేనున్నానక్క. అనుక్షణం వీళ్ళు ప్రాణ భయంతో ఊపిరి పీల్చుకునేలా నేను చేస్తానక్క. నేను చేస్తానక్క. నేను చేస్తానక్క. పృథ్వీ డౌన్ డౌన్, 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 పృథ్వీ డౌన్ డౌన్. ఆడవాళ్లపై అఘాయిత్యాలు నశించాలి, నశించాలి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు నశించాలి, నశించాలి. ఆడవాళ్లపై అఘాయిత్యాలు నశించాలి, నశించాలి. సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని ఏరివేయాలి, ఏరివేయాలి. సమాజానికి పట్టిన చీడ పురుగుల్ని ఏరివేయాలి. మామ్, ఓ 100 కోట్ల జనాల సొమ్ము స్కాన్ చేసినట్టు మరీ ఇంత చండాలంగా అసహ్యంగా తిడుతున్నారేంటి మామ్? ఎంత చిన్న ఒత్తి వెలిగిస్తే అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఏంటి మామ్ ఇది? ఇదంతా కూడా దాని పని అయి ఉంటుంది పృథ్వీ. అయినా ఇలా జనాల్ని రెచ్చగొట్టినంత మాత్రాన భయపడిపోయి నీ పాంచం తల్లి నీ కాళ్ళు ముక్తా అని చెప్పి దండం పెడతాననుకుంటుందా? దాని మొహానికి గుడ్ మార్నింగ్ కూడా చెప్పను. అయినా అదేం చేస్తుందిలే మామ్, మనం చేసిన దానికే దాని బ్రతుకు బజారు పాలైంది. ఇలాంటి పనులు ఇంకా ఇంకా చేసి దాని పరువు అదే తీసుకుంటోంది. ఇక ఈ పిచ్చి జనాలదేముంది, అరిచి అరిచి ఆకలేసి ఇంటికి వెళ్ళిపోతారు. రే పృథ్వీ, రారా బయటికి. పద, వాళ్ళ బాధ ఏంటో చూద్దాం. పృథ్వీ బయటికి రావాలి, పృథ్వీ బయటికి రావాలి, పృథ్వీ బయటికి రావాలి, పృథ్వీ బయటికి రావాలి. వచ్చాను. ఏంటి అయినా ఏంటి ఇంటి ముందు ఈ గోల? గోలేంట్రా గోల? అమ్మాయిల బ్రతుకులతో ఆడుకుంటావురా తుప్పాసేదవా. అసలు నువ్వు మనిషి పుట్టకి ఎలా పుట్టావురా ముద నష్టపు సచ్చినోడా? ఆపండే. పని పాట లేకుండా ఇలా ఇళ్ల మీదకి రావడానికి బుద్ధి లేదా మీకు? యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. ఎవరివో అడ్డమైన మాటలు విని ఇలా ఇళ్ల మీదకొచ్చి గలాటా చేయడమేనా? ఈ గలాటలకి మూలం ఎవరో తెలుసా నాగవల్లి? నేరం చేసిన ఈ పృథ్వీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా గుణపాఠాలు గాలిపటాలు అంటూ ఏదేదో మాట్లాడి భయపెడితే ఇక్కడ భయపడిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. వీళ్ళనే కాదు,
ఇంకో లారీ జనాలు వేసుకొని ఇంటి ముందుకొచ్చినా జడిసే ప్రసక్తే లేదు. నువ్వు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఎన్ని వేసినా ఎవ్వడికి ఇక్కడ నష్టమేం లేదు. దానివల్ల మరింత పరువు నష్టం నీకే. ఎవరికి ఏ నష్టం జరుగుతుందో తేల్చుకోవడానికి ఇక్కడికొచ్చాను. ఈ జనం గురించి తక్కువ అంచనా వేస్తున్నావు కాబోలు. వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళు చాలా ఓపిగ్గా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈ క్షణం గాని నేను గాని ఒక్క మాట చెబితే కంట్రోల్ తప్పిన వాళ్ళ కోపం కట్టలు తెంచుకుని లావాలా నిన్ను ముంచేస్తుంది. కానీ నాకు కావాల్సింది అది కాదు. నువ్వు చేసిన తప్పుకి సమాధానం. అది నీ నోటి వెంటే రావాలి, రాబడతాను కూడా. అది నీ వల్ల కాదులే చైత్ర. నువ్వు నన్ను ఏం చేయలేవు. వీడితో ఏంటమ్మా మాటలు? తలా ఒక చెయ్యేస్తే చచ్చూరుకుంటాడు. ఇలాంటోణ్ణి ఇలా నుంచోబెట్టి మాట్లాడితే ఏంటమ్మా ఉపయోగము? చేపని తోమినట్టు తోమితే పొలుసూడి పులుసు కారాల. ఏయ్ కొట్టండి వీణ్ణి. ఆగండి 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 ఆగండి. చూస్తున్నావు కదా, ఆయన నీకు అర్థం కావడం లేదు. అనవసరంగా జనం చేతిలో పడి చావకు. ఇలా భయపెట్టి నువ్వు ఏం సాధించలేవు చైత్ర. ఏమ్మా వీడితో మాటలేంటమ్మా? ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళే శిక్ష వేస్తారో చూద్దాం. అప్పటికీ పని అవ్వలేదంటే అప్పుడు వీడి సంగతి చూసుకుందాం. పదండి పోలీస్ స్టేషన్కి. నేను ఒకసారి ఫైనల్ గా తేల్చుకునే విషయాలు తేల్చుకుని తెలియజెప్పి వస్తాను. మీరందరూ వెళ్ళండి. పదండి. మా ఇంట్లో అడుగుపెట్టి నువ్వేంటే తేల్చుకునేది? వెళ్ళు. రానివ్వండి ఆంటీ, ఏం తేల్చుకుంటుందో చూద్దాం. ఇదిగో వస్తాను, చూస్తాను, తేల్చేస్తానంటే భయపడి వణికిపోతాడా మా ఆయన? దా, ఏం చేస్తావో చెయ్యి. అయినా జనాల్ని తీసుకొచ్చి నీ కెపాసిటీ ఏంటో చూపించావు. అయినా నా మొగుడు భయపడలేదు. మా ఆయనకి చావు భయం లేదు. అవునా? ఈ ధైర్యవంతుడైన తమరి మొగుడు గారికి చమురు తీసే కార్యక్రమం మొదలైపోయింది. సో ఈ ధైర్యాన్ని కాసేపు ఇలాగే మెయింటైన్ చేయమను. అది ఎలాగో ఎక్కడో ఇక్కడే చూపిస్తాను. బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఆగిపోయారేంటి? రండి. పదమా. వందల మంది అమ్మాయిల జీవితాలను చిదిమేసిన ఈ కలియుగ కీచకుణ్ణి ఏం చేయాలి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో అబలలు ఒక కామాంధుడి కోరల్లో చిక్కుకొని ఆ విష ప్రవాహంలో కొట్టుకునిపోయారు. ఏంటిది? ఎవరు చేసింది ఇదంతా?
ఇదంతా ఫేక్. ఎవరోకి ఇదంతా కావాలని చేస్తున్నారు. నో నో, ఇదంతా ఫేక్ ఫేక్, ఇదంతా ఫేక్. ఏంట్రా ధైర్యవంతుడా? ఏంటి అరుస్తున్నావు? నా కాలి గోటిని కూడా తాకడానికి సరిపోని నువ్వు నా బతుకుతోనే ఆటలాడతావా? ఇప్పుడు ఆడు. ఇక నుంచి నీ బతుకేమవుతుందో అది చూసుకో. నా మొగుడు నీకు చావు ఎంట్రన్స్ బోర్డు చూపించాడు కదా, ఇప్పుడు నేను నిన్ను చావు ఎంట్రన్స్ లోకి తోసేయబోతున్నాను. అక్కడ ఏ ఆట ఆడతావో ఆడు. నన్ను అందరితో చీ కొట్టించాలని చూసావు కదా, ఇప్పుడు చీ అన్న పదం చీమల దండులాగా నీ వైపుకే దూసుకొస్తుంది. ఎలా బయటపడతావో పడు. ఆ నరకాన్ని ఒక్క వైపు నుంచి కాదు, నలుమూలల నుంచి ఎదుర్కొంటావు. ఆ బాధ భరించలేక కుమిలి కుమిలి చావలేక బతకలేక నీ పాపాన్ని నువ్వే బయట పెడితే కాని నీకు ఊపిరి అందని దీన స్థితికి చేరుకుంటావు.